కథ కాదు జీవితం. ఇందులో మరి లీగల్ గా అమ్మాయి ఏదో కేసులు పెట్టిందండి. అంటే అది 14 ఏళ్ల తర్వాత మరి అప్పుడు మరి చిన్న చిన్న దెబ్బలాటలు ఏమన్నా ఉండింటాయేమో, కానీ సడన్ గా తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయి మాత్రం చాలా పెద్ద స్టెప్పే తీసుకుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే 498A అని వేసిందండి ఆ సెక్షన్ ఆఫ్ IPC. అది ఎవరెవరి మీద అంటే ఈ అబ్బాయి మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద, తమ్ముడి మీద, నలుగురి మీద వేసింది. ఇతను అరెస్ట్ అయ్యి 2 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారని చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను అది అడిగితే లేదు అప్పుడు ఏదో నేను కోపంగా వేశాను, ఇప్పుడు ఇంకా నేను విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నాను, నా భర్త నాకు కావాలి అన్నాను. మరి ఆ కేసు ఎందుకు వేసావమ్మా అంటే నేను ఏదో పంచాయతీలు ఏదో పిలిస్తే రాలేదు అంటే మేబీ అది మిస్కమ్యూనికేషన్, అంటే అది ఒకవేళ వాళ్ళు వీళ్ళు చెప్పడంలో మిస్కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు పిలుస్తున్నందుకు వీళ్ళు రాలేదనో వీళ్ళు ఆ పొరపత్సాల మూలాన కేసు వేశారని అనుకున్నా కూడా స్టిల్ ఒక మంచి బిగినింగ్ ఏంటంటే ఆయన నా భార్య కావాలంటున్నారు, ఈమె కూడా నా భర్త కావాలని అంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటేనండి, ఆవిడికి ముగ్గురు కొడుకులలో 2 కొడుకులు బయటే ఉంటున్నారు. ఈ అబ్బాయి పెద్దవాడు పెద్ద కోడలు, వీళ్ళిద్దరు మరి అన్ని బాధ్యతలు పంచుకుంటూ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తుంటే ఒక ఇంత ఈమెకి మిగతా తోటి కోడళ్ళు బయట ఉండి సుఖపడిపోతున్నారు, నేను అత్తగారి దగ్గర ఉండి నేను ఏదైనా చేసేస్తున్నాను అని ఆ అమ్మాయి మనసులో ఉందో ఏమో అని ఒక అభిప్రాయం మనం రావచ్చు. ఆ అభిప్రాయం మూలానే ప్రతి ఒక్కటి కూడా ఇలా రిఫ్లెక్ట్ అవుతుందని కూడా మనం అనుకోవచ్చండి. కనుక ఇంకొకటి కూడా మేము అనమాట, నీకు భర్త కావాలి, అట్ ద సేమ్ టైం పిల్లలు కావాలి, వీళ్ళందరూ ఉన్నారు కదమ్మా, ఇంకొక సజెషన్ నువ్వేమన్నా చెప్పగలుగుతాను అంటే నాకు భర్త కావాలి కానీ వేరే అయితే నేను ఉండగలుగుతాను అన్నట్టు. అదే మనం ఎందుకంటే ఇది కొత్త కాదు, వాళ్ళ అమ్మగారికి పిల్లలు బయటికి వెళ్ళడం సంసారాలు చేయడం అది కొత్త కాదు. కనుక వేరేగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి కాకుండా వేరే చోట మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కొంచెం ఆ అమ్మాయికి ఉండే ఏదైతే అభిప్రాయం ఉందో బయటికి వెళ్తే నేను సుఖపడతాను, బయటికి వెళ్తే నా భర్త నా బాగా చూసుకుంటాడు అనే అభిప్రాయాన్ని పోగొట్టిన వాళ్ళు అవుతారు. మీ అమ్మ వాళ్ళకి, మీ నాన్న వాళ్ళకి, తమ్ముడు వాళ్ళకి కూడా సేఫ్టీ, అది కూడా సేఫ్టీ. ఎందుకంటే ఇంత పెద్ద కేసు వేసిన తర్వాత రేపు పొద్దున ఎటొచ్చి ఏం జరిగినా కూడా మళ్ళీ వాళ్ళకు కూడా రిస్క్ లో పెట్టిన వాళ్ళు అవుతారు కదా. కనుక 14 ఏళ్ల తర్వాత ఇన్ని రోజులు మీరు మీ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేశారు, ఇప్పుడైనా కూడా 14 ఏళ్ల తర్వాత అయినా ఇప్పుడు మీ భార్య పిల్లల కోసం అయినా ఒక్కసారి మీరు ఆలోచించి అక్కడ కాకుండా వేరే చోట మీరు ఇద్దరు కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి ఆలోచన మొదలు పెడితే డెఫినెట్ గా కూడా ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఒకటి మేడం, మనస్సాక్షి మనం పని చేస్తే ఎక్కడ పోయినా మనస్సాక్షి ఒక కరెక్ట్ ఉండాలి. మనసు మంచిగా ఉంటుంది, ఏంటంటే కాపురం చేయడానికి సమస్య ఉండదు. ఇలా జాయింట్ ఫ్యామిలీస్ లలో భర్త కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు బాధపడుతున్నానని చాలా మంది అంటారు. అలా వీళ్ళందరి అభిప్రాయాల కోసం అని ఆమెకు రిలీఫ్ అనేది కావాలా కాదా ఇప్పుడు? కనుక ఒకసారి మీరు ఆ విధంగా కూడా ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే 3 పిల్లలు ఆమె ఎట్లా పోషించుకుంటుంది. అదే అమ్మాయికి చెప్పాను, నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పమ్మా అంటే క్షణికావేశంలో చేశానండి అని. ఆమె ఇప్పుడు ఏమన్నా అయిపోయింటే ఆ 3 పిల్లలు ఏమైపోయారు అని కూడా ఆ ఆలోచన ఇప్పుడు చెప్తే ఆమె భయపడిపోతుంది. ఆ స్టేజ్ లో ఉండే ఆమెకి ఇప్పుడు ఏంటంటే అమ్మ మనస్తత్వం, మీరు బాధపడ్డారు అని ఆ అమ్మాయిని ఇప్పుడు ఒక చిన్న పిల్లలానే మీరు ట్రీట్ చేసి బయటికి తీసుకెళ్ళండి. బయటికి అంటే సపరేట్ ఫ్యామిలీ పెట్టడం వల్ల తప్పకుండా ఈ ప్రాబ్లం సొల్యూషన్ అనేది కాదు మేడం. నా దృష్టిలో అయితే సాటిస్ఫాక్షన్ కాదు అది. ఎందుకంటే ఆర్థికంగా మనం ఉండాలి, నోటితో అనగానే కాదు, మీరు నోటితో అనగానే ఆర్థికంగా మనం కూడా ఉండాలి కదా. నువ్వు చెప్పే మాట కరెక్టే, కానీ నువ్వు చెప్పే తీరు బాలేదు. మాకే తెలుస్తుంది అది. ఎందుకంటే నువ్వు అన్నిటికీ నాదే తప్ప నేనేం చేయాలి ఆమెలా అంటే నేను, అది కాదు పద్ధతి. నువ్వు నచ్చ చెప్పుకో. లేదమ్మా ఇప్పుడు నువ్వు చెప్పావు నా వేరే చోట ఉంటే నాకు కష్టము, వేరే చోట నేను బాడికి ఇచ్చుకోలేను, ఇక్కడ ఉంటే నాకు నేను ఇల్లు పోషించుకోగలన్నా ఆ అమ్మాయికి అదే చెప్పు, నువ్వే చెప్పు. చెప్తున్నా మేడం, చెప్పినా నువ్వే సరిగ్గా చెప్పయ్యా. చెప్పినా మేడం, ఇదివరకు కూడా చెప్పినా ఎటువంటి మాటలు వస్తున్నాయి చెప్పినా మనకు ఆర్థికంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మళ్ళీ కలుసుకున్న సేమ్ ప్రాబ్లమ్సే ఉండాలని నువ్వు అనుకుంటే మరి ఎలా తీరుతుంది? మళ్ళీ ఇదే సిచ్యువేషన్ మళ్ళీ వచ్చేస్తుంది కదా, మీకు పరిస్థితి మారుతుందా? మళ్ళీ రేపు మీ ఇద్దరు కలుసుకున్నా ఇలాగే ఉంటారు, ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు. దాని నుంచి బయటపడి వేరే సొల్యూషన్ కదా మనం ఆలోచించాలి. 14 ఏళ్ల సంసారంలో 3 ఆడపిల్లల తర్వాత అంటే మేబీ వాళ్ళ అన్నయ్యలు ఏదైనా ఇన్సిస్ట్ చేసి మీరు వెయ్యాలి అని అన్నారు, మీరు కేసు వేయించగలిగారు కానీ కలిసి కాపురం చేయించగలుగుతారా వాళ్ళని? రానప్పుడు ఏం చేయాలి మేడం? కాదు రానప్పుడు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. అదే వాళ్ళ దగ్గర నుంచి జరిగిన పొరపాటే అది అందరిలో. ఎందుకంటే
అది చేయడం మూలాన ఆయనకి ఆర్థిక పరంగా కూడా మిగతా విషయాలలో కూడా సొసైటీలో కూడా ఒక చెడ్డ పేరు అనేది వచ్చేసిందా లేదా? ఒకటి ఏం చేయలేదంటే ఇంకొకటి అండి, ఎప్పుడు కూడా ఇలాంటి కేసెస్ వేయాలి, వేస్తాము, చూడు అని అనాలి అంతే తప్ప వేసేయకూడదు. ఇంకొకటి మీరు ఆలోచించండి, ఇది మీరు వేసేసారు, ఇంకా మీరు ఏమన్నా చేయగలుగుతారు? అంటే కోర్టు డెసిషన్ ఎప్పటికి అవుతుందో మీకు తెలుసా? 498 కేసెస్ 3-4 years మీరు మీ ముగ్గురు పిల్లల్ని పోషించగలుగుతారా? తప్పదంటే కేవలం ఈ ఆవేశానికి వాళ్ళని పోషిస్తారా? తప్పు కదా, అంతే కదా. కాదు మీరు చేసింది ఎంత పొరపాటు తెలుసా? ఒకటమ్మా, మీరు వేసేసారు, చేతిలో ఉంది సెక్షన్ వేసేసారు, వాళ్ళని ఫోర్స్ చేసి పెట్టేశారు, వీళ్ళు కలిసి కాపురం చేయడానికి ప్రయత్నించాలి అంతే కదప్ప. కోర్టు డెసిషన్స్ వచ్చేస్తే ఏదంటే కోర్టు డెసిషన్ వచ్చినా ఎంత శిక్ష పడుతుందో మీకు తెలుసా 498 లో? మరి మీకు తెలియదే వేసేసారు కదా. అన్ని ఎవిడెన్సెస్ కరెక్ట్ గా ఉంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు, కానీ ఎన్నేళ్ల తర్వాత ఆయనకు ఆ శిక్ష పడుతుందో తెలుసా? ఈ లోపల వీళ్ళని ఎవరిని పోషించాలో మీకు తెలుసా? ఇవన్నీ ఏం తెలియదు, వేసేయడం ఒకటే తెలుసు. కానీ ఒకటండి, ఎప్పుడు కూడా కాంప్రమైజ్ విషయంలో, కేసులు వేసేసిన విషయంలో ప్రతి ఒక్క అన్నదమ్ములకి వాళ్ళకి చెప్పేది మీద ఒకటే, మీరు చేయాల్సిన పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడైనా కూడా అవకాశం మీ చేతిలోకి వచ్చినప్పుడు కరెక్ట్ గా రియాక్ట్ కండి. మీరు ఏమీ చేయలేరు. మెయింటెనెన్స్ కేసు వేసినా కూడా మీకు ఎన్ని రోజులకు డబ్బులు వస్తాయి, అదొకటి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీకు అమ్మాయిని పంపించాలని ఉంది కదండి, అందుకని ఒకటి మనం అమ్మాయికి చెప్దాము, అబ్బాయికి చెప్పి పంపిద్దాం అంతే తప్ప ఇప్పుడు మీరు మాట్లాడితే వాళ్ళకి మీకు మళ్ళీ పొరపాట్లు. ఈ అమ్మాయి అతను సరిగ్గా ఉంది కనుక వాళ్ళిద్దరు అదే చేద్దాం. ఇది కథ కాదు జీవితం.